హరే కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ నరేష్ స్పిరిచువల్ టెక్. ఈ రహస్యం తెలిస్తే మీరు ఎవ్వరికీ భయపడరు. మీ జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు మరియు అత్యంత సంతోషకరమైన రోజును గుర్తు తెచ్చుకోండి. ఆ ఫీలింగ్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? అవి వెళ్ళిపోయాయి కదా. మరి ఈ సుఖం దుఃఖం అనేవి అంతా టెంపరీ అయినప్పుడు అవి మన శాంతిని ఎందుకు దోచుకుంటున్నాయి? వాటిని ఎదుర్కోవడానికి మరియు శాశ్వతమైన స్థిరత్వాన్ని ఎలా సాధించాలి? దీనికి సమాధానం 5000 సంవత్సరాల క్రితం యుద్ధభూమిలో చెప్పబడిన భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 14లో ఉంది. కేవలం ఒకే ఒక శ్లోకం. ఈరోజు మనం దానిని లోతుగా మన జీవితంలో పనిచేసేలా నేర్చుకుందాం. బయట ప్రపంచంలో అనాత్మ ధర్మాలు అంటే ఆత్మకు చెందని లక్షణాలు అనే అర్థం. మనం ఈ సమస్యలను నేటి ఉదాహరణతో చూద్దాం. మీ బాస్ మిమ్మల్ని పొగిడారు లేదా షేర్ మార్కెట్లో లాభం వచ్చింది. వెంటనే మనసులో సంతోషం. ఒక చిన్న పెట్టుబడిలో నష్టం వచ్చింది లేదా ఫోన్ పగిలిపోయింది. వెంటనే మనసులో బాధ. వేడి చలి సుఖం దుఃఖం ఈ ద్వంద్వాలన్నీ అనాత్మ ధర్మాలు అంటే ఆత్మకు చెందని లక్షణాలు అనే అర్థం. ఇవి కేవలం శరీరానికి మనసుకు మాత్రమే సంబంధించినవి. రిమోట్ కంట్రోల్ బయటి ప్రపంచం చేతిలో ఉంది. మన నిజ స్వరూపానికి ఆత్మకు ఈ మార్పులతో సంబంధం లేదు. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఆ మైండ్ సెట్ హ్యాకింగ్ టెక్నిక్ ఇదే. శ్లోకం: మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్య స్థాం స్థితిక్షస్వ భారత. ఈ శ్లోకాన్ని మరింత సులభంగా అర్థం చేసుకుందాం. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు: ఓ అర్జున, చలి వేడి సంతోషం బాధ ఇవన్నీ కేవలం బయట నుంచి తాకుతున్న ఫీలింగ్స్ మాత్రమే. ఇవి ఎప్పుడూ ఒకేలా ఉండవు. అవి వచ్చినంత వేగంగా పోతాయి కూడా. కాబట్టి వాటిని చూసి గందరగోళ పడకుండా నువ్వు స్థిరంగా ధైర్యంగా భరించు. ఈ శ్లోకంలో అత్యంత పవర్ఫుల్ పాయింట్ వచ్చేవి పోయేవి శాశ్వతం కానివి. జీవితాన్ని ఒక సినిమా థియేటర్లా ఊహించుకోండి. మీరు ప్రేక్షకుడిగా ఆత్మగా కూర్చున్నారు. మీ సుఖాలు దుఃఖాలు కష్టాలు ఇవన్నీ తెరపై సీన్స్ లాంటివి. సంతోషకరమైన సీన్ వస్తుంది, అది కొద్దిసేపే ఉంటుంది. బాధాకరమైన సీన్ వస్తుంది, అది కూడా కొద్దిసేపే ఉంటుంది. ఈ ప్రపంచంలో మార్పు ఒక్కటే శాశ్వతం. ప్రతి వస్తువు ప్రతి అనుభవం పుడుతుంది పెరుగుతుంది నశిస్తుంది. ఒక్క ఫీలింగ్ పుట్టిందంటే అది పోవడానికి సిద్ధంగా ఉన్నట్లే. మీరు చెయ్యాల్సిందల్లా ఆ సీన్ అయిపోయే వరకు స్థిరంగా కూర్చొని చూడడం మాత్రమే. ఆ సీన్ వల్ల మీ సీటు మీ ఆత్మ కదలకూడదు. సో ఫ్రెండ్స్, భగవద్గీత 2.14 మీకు ఇచ్చే చివరి పవర్ఫుల్ మెసేజ్ ఏంటంటే మీరు ధైర్యంగా ఉండండి. ఇక నుండి మీకు పెద్ద కష్టం వచ్చినప్పుడు లేదా ఆనందం వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగి, నేను సినిమా థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని. ఇది కేవలం తెరపై సీన్ మాత్రమే. నా సీటు కదలదు అని అనుకోండి. సుఖ దుఃఖాల ద్వంద్వాలకు అతీతంగా నిలబడటమే మోక్ష మార్గానికి మొదటి మెట్టు. వాటిని భరించడం ద్వారా మీ ఇంద్రియాలకు బానిస కాకుండా మీ జీవితానికి మీరే యజమాని అవుతారు. ఈ జ్ఞానాన్ని మీ జీవితంలో భాగం చేసుకోండి. మీ జీవితం ఎంత ప్రశాంతంగా ఎంత శక్తివంతంగా మారుతుందో మీరే చూస్తారు.